ఏలూరు జిల్లా ఉంగుటూరులో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. రైతులకు 24 గంటల్లో ధాన్యం సొమ్ములు వేసి రైతుల ఆనందానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి పాలన సాగుతోందని అంటున్న ఎమ్మెల్యే ధర్మరాజుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఇప్పుడు మనతో ఉన్నారు. సరే, ఉంగుటూరు నియోజకవర్గంలో ఎలా జరుగుతుంది సంక్రాంతి వేడుకలు? సంక్రాంతి వేడుకలు ఒక అద్భుతంగా ఎన్నడూ లేని విధంగా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండి, ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండి వాళ్ళు ఎలాగైతే కోరుకున్నారో పరిపాలన అలా జరుగుతుంది. పండగ కూడా మీరు ఎప్పుడు చూడని విధంగా చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఒక పండగని జరుపుకుందామని స్నేహితుల్ని, బంధువుల్ని అలాగే అందరినీ ఆహ్వానించి వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా గత 4 రోజుల నుంచి కూడా మనకి వాలీబాల్ అని, అలాగే క్రికెట్ అని, అలాగే ముగ్గులు పోటీలు, అలాగే హరిదాసులతో, అలాగే మనకి కోలాటం కానీ అనేక కార్యక్రమాలని సంక్రాంతి సంబరాలు పూర్వకాలం నుంచి మన ఎలాగైతే సాంప్రదాయంగా వస్తున్నాయో వాటిలన్నింటినీ కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నాయన్నీ కూడా గ్రామాలే. ఆ గ్రామాల్లో చూస్తే చాలా సంతోషంగా నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో పల్లెలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెంది అలాగే సంక్షేమాన్ని కూడా అందుతున్నాయని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పండగ కూడా మీరే చూస్తున్నారు, అందరూ కూడా చాలా అద్భుతంగా చేసుకుంటున్నారు. అందరూ కూడా కలిసిమెలిసి బంధువులతో, స్నేహితులతో అందరూ కూడా చేసుకుంటున్నారు. ఉదయం నుంచి భోగి వేడుకల్లో కూడా పాల్గొన్నారు. తర్వాత కోడి పందాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎలా జరగబోతుంది ఈ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి అంటే కోడి పందాలు అనే కదా అన్నీ కూడా సాంప్రదాయంగా ఏదైతే సాంప్రదాయంలో భాగంగా ఏవైతే వస్తాయో అన్ని రకాల క్రీడల్ని అన్నిటిని కూడా ప్రోత్సహిస్తున్నాం. అందరం కలిసిమెలిసి మేము స్నేహితులం, బంధువులు అందరం కూడా ఒక ఊళ్ళో ఉన్నాం. మీకు ఊరు వాతావరణం అంటే గతంలో మనకి లోగిళ్ళు ఉండి అన్నిటిని ఉన్నాయి. వాటిలన్నిటిని కూడా గుర్తు చేసుకునేటట్టు పిల్లలందరికీ కూడా తెలిసేటట్టు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. సంవత్సరంలో కూటమి పాలన ఎలా ఉండబోతుంది? ఇప్పటికే 18 నెలలు గడిచింది. రాబోయే స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది సార్ పాలన? ఈ కూటమి ప్రభుత్వం మీరే చూస్తున్నారు. ఈ పండుగను చూస్తేనే మీరే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం రైతులకి 48 గంటల్లోనే ఇస్తామని చెప్పి 24 గంటల్లో, 5-6 గంటల్లో కూడా రైతులందరికీ కూడా ధాన్యం డబ్బులు వేయటం, అలాగే అన్ని రకాలలో కూడా అన్ని రకాల రైతులను కూడా చాలా ప్రోత్సహించి వాళ్ళకి ఇంకా కూడా ఎలాగైతే లాభదాయకంగా ఉంటుందో వ్యవసాయాన్ని కూడా అలా చేయటం. అంటే మా నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి అంతా కూడా వ్యవసాయ ఆధారితమైంది. అలాగే కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ కూడా కొత్తగా కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి బయట నుంచి కూడా చాలామంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లని రకరకాలుగా అందరూ వస్తున్నారు. ఇంకా ఈ ప్రభుత్వంలో మీరు చూసారు, గతంలో రోడ్లు చాలా దారుణంగా ఉండి ఇప్పుడు రోడ్లు మీరే చూస్తున్నారు. చాలా అద్భుతంగా రోడ్లను తీర్చిదిద్దాం. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీర్చిదిద్దాం మేము. అలాగే హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ అన్నిటిని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఏదైతే రాబోయే తరాలకు భవిష్యత్తు ఉంటుందో ఆ విధంగా విజన్ 2047 అలాగే దాన్ని ముందు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే P4లో భాగంగా అంటే ప్రజలను కూడా మమేకం చేసి అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసాన్ని ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వికాసం వైపు, అలాగే అభివృద్ధి, సంక్షేమం అన్నీ కూడా సమపాలలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే అంతా కూడా ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈ పల్లెలన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఒక వెలుగులో అన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయగలుగుతున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 18 నెలల్లో కూడా ఈ నియోజకవర్గంలోనే 600 కోట్లతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. మేము కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఎక్కడెక్కడ ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలి, అలాగా ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళని తయారు చేయాలి అనే ప్రోత్సాహం. అంటే రాబోయే తరాల గురించి మన రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అది చూస్తున్నాం కదా, ఈరోజు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటూ అటు సాంప్రదాయాన్ని బ్రతికించుకోవాలి, భావితరాలకు అందించాలనేటువంటి సందేశాన్ని ఈ వేడుకల ద్వారా కూడా అందిస్తున్నట్లు, అలాగే కూటమి పాలనలో రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండేందుకు తామంతా కృషి చేస్తున్నట్లు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్, ఉంగుటూరు నియోజకవర్గం నుంచి.